కుమార్, ఒక్కరోజు పని లేకపోతే మన జీవితం ఆగిపోదురా. అరే కంపెనీలో జాబ్ చేసి నిజం నుంచి మీ నాయన ఉన్నాడు కాబట్టి నీకు నడుస్తుందిరా, కానీ నా పరిస్థితి అలా కాదు కదా. నీకు నాకు ఒకటి కాదని ఒప్పుకుంటున్నాను, కానీ మరి పని లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు. అన్నయ్య అన్నయ్య ఏంటి ఈ రోజు కూడా పనికి వెళ్ళలేదా? లేదమ్మా. ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఎందుకు కూర్చున్నావు? పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను తర్వాత. సరే. ఏరా కుమార్, ఆ అమ్మాయి మా చెల్లెలరా. నువ్వు ఎప్పుడమ్మా మా ఇంటికి వచ్చేవాడు కాదు కదా. వచ్చి ఉంటే నాన్న లేని అమ్మని పెళ్లి కాని చెల్లిని చూపించేవాడిని. అరే నువ్వు ఒప్పుకుంటే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటారా? ఏరా నువ్వు చెప్పేది నిజమా? నిజమేరా. చాలా సంతోషం రా. మీ చెల్లి నాకు చాలా బాగా నచ్చింది. నేను వెళ్ళి మా అమ్మ వాళ్ళతో మాట్లాడతాను. ఒక మంచి రోజు చూసుకొని మా అమ్మ నాన్నల్ని మీ ఇంటికి పంపిస్తారా? రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఎదురొచ్చేదాన్ని. ఈరోజు ఏమైంది? చిరాక మొహం పెట్టుకుని చీపురు కట్ట పట్టుకుని ఎదురొచ్చావు, ఏమైంది? నీ కూతురు ఉందిగా శశి, నా ప్రాణం తీస్తుంది. ఇల్లంతా చెత్త వేసింది. నేను చాకరీ చేయలేకపోతున్నా. నేను చెప్పినట్టు వినుంటే పరికి శశికి పెళ్ళి అయిపోతుంది. విన్నావా నా మాట? అందుకే కదా ఇప్పుడు అనుభవిస్తున్నాను. మత మన సోమరు కూతురు శశిని చూసుకుంటానికి ప్రియా అని ఒక పని మనిషిని మాట ఇప్పుడు వస్తుంది. మీరు ఇంత మంచివారండి. సరే సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఆ పని పిల్లలు వస్తుంది, అన్నీ మాట్లాడు. ముఖ్యంగా మీ సోమరు కూతురు గురించి అన్నీ చెప్పు, లేదంటే తర్వాత ఇబ్బంది పడాలి. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళేదండి. ఈ పని మనిషి పనులు నేను చేయలేకపోతున్నాను. కొడుకుకు తొందరగా పెళ్లి చేసేయాలి. మమ్మీ నాకు గ్లాస్ వాటర్ తీసుకురావే. చాలా దాహం ఉంది. అంత దాహం ఉంటే వెళ్ళి తాగొచ్చుగా. నేను వెళ్ళలేనమ్మా, నాకు చాలా బద్ధకంగా ఉంది. నేను చాలా గారాబం చేశాను, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. అమ్మగారు అమ్మగారు. ఏంటి ప్రియా అంటే నువ్వేనా? అవునండి. హైదరాబాద్ చెప్పింది గుర్తుందిగా. ఇదిగో మా అమ్మాయి, చూసుకో దీని పనులని నువ్వే. అమ్మా, ఈ అమ్మాయి అదేరా, మీ చెల్లాయి కోసం మీ నాన్నగారు పెట్టిన పని పిల్ల. అమ్మా, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా. పోయి ఆ పని పిల్లని పెళ్లి చేసుకుంటావా? అమ్మా, పని పిల్ల అని నువ్వు అంటున్నావు, పని తెలిసిన పిల్ల అని నేను అంటున్నాను. పైగా ప్రియ మన ఇంటి గోడలు అయితే జీవితం కూడా చేయాల్సిన పని లేదమ్మా. అవును, నిజమే కదా. సరేరా, నేను మీ నాన్న ఆలోచించి చెప్తాం. థ్యాంక్స్ అమ్మా. ప్రియా ఇది రావే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏంటమ్మా పిలిచావు? ముక్కు కాస్త దురద పెడుతుంది, గోకు పెడతామని చెప్పి పిలిచిన. కొంచెం పక్కన, ఇక్కడ కొంచెం చాలే. వదినా, కొంచెం ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి తీసుకురావా? ఎలాగో టైం అయిందిగా, అన్నం తిందురా. నేను రాను వదినా, ఇక్కడికే తీసుకురావచ్చు కదా. ఏ ఎందుకు రావు? నన్ను ఎత్తుకొని తీసుకెళ్తే వస్తా. వద్దులే, ఇక్కడికే తీసుకొచ్చి పెడతా.
ఇదిగో తిన్, నేను ఇంట్లో పని ఉంది, కొంచెం చూసుకొని వస్తా. లేదు లేదు, నువ్వే తినిపించాలి. నేను సోమని కదా. ఇలా అయితే నిన్ను పెళ్ళి ఎవరు చేసుకుంటాడే? అంటే ఏంటొద్దునా, నా తిండి దిష్టి పెడుతున్నావా, లేకపోతే నాకు పెళ్లి కదని చెప్పి శాపం పెడుతున్నావా? మమ్మీ మమ్మీ, అయ్యో సిసి, నా ఉద్దేశం అది కాదు. మమ్మీ అది నన్ను కొట్టింది మమ్మీ. నువ్వు మరి ఇంత సోమరిపోతు అయితే నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారే? నీ అంతలో నువ్వు తినలేవా అని శాపాలు పెడుతుంది మమ్మీ. తినాలి కదా. నువ్వు పని మనిషి కొడలివి, నీ పనులు నువ్వు చేయాలి తప్ప ఇలాంటి పెత్తనాలు చేయకూడదు. అసలు శశి ఇలా అవ్వడానికి కారణం మీరే. ఏ పని చెప్పకుండా సోమరిపోతుని చేశారు. అవునులక్క, కోడలు చెప్పింది నిజమే. కూతురు ఇలా తయారవడానికి కారణం మనం. చూడమ్మా ప్రియ, శశిని అన్ని పనులు చేసేలా చూసుకో. సరే మావయ్య. సారీ వదిన, ఇప్పటి నుండి నా పనులని నేనే చేసుకుంటాను. ఏం చేద్దామంటావు మరి? వెరీ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ స్మైలీ ఛానల్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.